క్రీస్తును ప్రకటించిన కొరకై 10 నిమిషాలు నేను చెప్పే మాట వినాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. బైబిల్లో ఈ మాట ఉందండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన కుమారుని ఎంతో విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినాడు అని రాస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకమును అనగా లోకములో ఉన్నటువంటి యొక్క కొర్లపాడు గ్రామాన్ని కూడా దేవుడు ప్రేమించినాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎలా ప్రేమించినాడంటే, ఈ లోకంలో గొప్ప గొప్ప వారందరూ కూడా బంగారు కిరీటాలు ఉన్నాయి, బంగారు ఆభరణాలు ఉన్నవి. కానీ ఈయనకి మాత్రము తలలో ముళ్ళ కిరీటము పెట్టబడినాడు. ఎందుకు అంటే లోకాన్ని అనగా నిన్ను ప్రేమించినాడు. ఎందుకు ప్రేమించినాడంటే నువ్వు నేను కూడా నశించి మరి మన పాపముల చేత అపరాధములను బట్టి, మన దుష్టత్వాన్ని బట్టి, మన పాపాలను బట్టి మనకు ఒక శిక్ష వేయబడింది. అది ఏంటి అంటే నిత్యము కూడా మనం నరకములు అగ్నిగుండములు మరి నశించవలసిన వారము. ఎందుకంటే మన పాపాలను బట్టి మనం అగ్నిగుండానికి పోల్చిన వారు ఏంటనగా దేవుడు చూసినాడు పైనుండి, ఈ లోకంలో నిన్ను చూసినాడు. చూసి నీవు నేను కూడా నశించి నరకానికి పోకూడదని, ఆ నిత్యము యుగయుగాలు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ స్థలానికి నీవు నేను కూడా పోకూడదని ఆయన తన కుమారుణ్ణి పంపించినాడు. లోకంలో శరీరధారిగా ఆయన జన్మించినాడు. ఎందుకంటే ఒక పుణ్య నరుడు రక్తం చిందించితే గాని నీ యొక్క నా యొక్క పాపాలు పోవు. పుణ్యనరుడి లోకంలో ఎవడను ఉన్నాడంటే ఎవడు కూడా పుణ్యనరుడు పాపం లేని మనుషుడు లేడు. అందుకే దేవుడు తన కుమారుణ్ణి పరిశుద్ధుడైనటువంటి వాడిని దేవుడు ఈ లోకానికి మానవావతారంలో శరీరధారిగా పంపించినాడు. ఆయన శరీరధారిగా మరణించి యవ్వన దశలో 33.5 సంవత్సరాల ప్రాయంలో ఆయన రక్తాన్ని చిందించినాడు. చూసినట్లయితే ఆయన మన చేతులు చేసిన పాపాల కొరకు చేతుల్లో మేకులు కొట్టబడ్డాడు. అలాగనే మరి పౌరాణిక స్థలాల్లో నడవకూడని స్థలంలో నడిచినందుకు గాను కాళ్ళలో మేకులు కొట్టబడ్డాడు. అదేవిధంగా మన తలంపులతో చేసిన పాపాల కొరకు అదంగా తలలో ముళ్ళ కిరీటము, హృదయంలోనికి వచ్చిన ప్రతి పాపము డొక్కలో బల్లెంపోటు, ఆ విధంగా మేకులు కొట్టబడి ఆ విధంగా మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన పొందినాడండి. నిజముగా ఎంతో ప్రేమించినాడంటే తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ప్రేమించలేరు, ఆయన మాత్రమే ప్రేమించినాడు. నీ కుమారుడికి ఏదైనా అయితే నువ్వు తట్టుకోగలవా? నీ కుమారుడికి ఏదన్నా అపాయం ఉంటే నువ్వు ప్రాణం పెట్టైనా తను కాపాడుకుంటావు. అలాగనే నీవు నేను ఆయన ఎరగకపోయినా కూడా ఆయన మనల్ని ఎరిగినాడు, నన్ను చూస్తున్నాడు. కనుక నీ పరమేశ్వరు నా పరమేశ్వరు ఆయన తీసుకోకుండానే మనకేం చెప్పకుండానే ఆయన ఈ యొక్క లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చినాడు, గాయాలు పడ్డాడు, విధంగా కొరడాలతో కొట్టబడినాడు. దేహంతో జరిగించిన పాపాలన్నీ పోవాలని దేహంతో కొరడాలతో కొట్టబడినాడండి. ఆ విధంగా తలలో ముళ్ళ కిరీటము పెట్టబడినాడు. ఆ విధంగా ఇవన్నీ మీకు తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అయితే ఒక ఆయన అంటాడు, 2 చెక్కలు 3 మేకులు తీసుకోలేని వాడు నేనేం దేవుడని. నిజమేనండి, ఆయన కూడా నేను లోకంలో ఉన్నప్పుడు నేను కూడా ప్రభువుని ఎరగక ముందు నేను కూడా అలాగనే అనుకున్నా. ఆయన ఎందుకు వచ్చినాడో, ఎందుకు మరణించినాడో, ఎందుకు ఈ విధంగా శిక్షణ పడ్డాడో నాకు తెలియదండి. తెలియనప్పుడు నేను కూడా అలా అనుకున్నాను. ఒకవేళ తెలియక పొరపాటు నువ్వు కూడా అని ఉండొచ్చు. కానీ అసలైన విషయం ఏంటంటే లోకంలో సర్వ మానవాళ యొక్క మరి పాపాలను పరిహరించేదానికి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న పాపాలన్నీ తీసేయడానికి అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఆయన గాయపరచబడినాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకనగా పాప విమోచన జరుగుతూ వచ్చింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అనగా ఆత్మకు స్వస్థత, శరీరానికి కాదండి, ఆత్మకు స్వస్థత అనగా పాపాలన్నీ కూడా పరిహరించాడు, ప్రక్షాళన చేసినాడు, కడిగినాడు, పరిశుద్ధుడిగా చేసినాడు. నేను ఈ రోజు నీ వాక్యం చెప్తున్నానంటే దేవుడు నుండి కడిగినాడు. ఆయన అంగీకరించిన తర్వాత నా హృదయంలో నెమ్మది, ఆందోళన లేదు, చింత లేదు. ఎందుకంటే ప్రభు నన్ను కాపాడినాడు, రక్షించినాడు. నేను ఒకవేళ చనిపోతే ఆ నిత్యమైన రాజ్యంలో, పరలోక రాజ్యంలో, స్వర్గరాజ్యంలో నేను చేరతానని నిరీక్ష నాకుంది. అదే అలాంటి మరి ప్రభు నమ్మనటువంటి వారికి ఇంకొక మార్గం ఉంది, అదే నిత్య నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నీకే మార్గం కావాలో, ప్రభు మార్గం కావాలా, ఆ యొక్క నరక మార్గం కావాలా ఆలోచించుకో.
తెలుసుకో, నేను నమ్మినాను, విశ్వసించినాను, కడగబడినాను, అయ్యో ప్రభు కొరకే జీవిస్తున్నాను. ఆయన మాటలు చెప్తాను. నీకు ఏ రక్షణ కావాలా? అయితే ఉన్న పాటను ఉన్న చోటుని ప్రభుని చిన్న ప్రార్థన నీ కొరకు దైవతలు ప్రార్థన చేస్తుండగా ఈ చిన్న ప్రార్థనలు ఏకీభవించు. దేవుడు నిన్ను కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, నీకు నిత్య శాంతి, నిత్య సమాధానము అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం ప్రభు దీవించుగాక. ఆమేన్.